ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడి నుంచి నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. You have no way to escape from the wrath of God, from the sight of God. You have lost the heaven. You have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్న బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఈరోజు మనం లూసిఫర్ పుట్టు పూర్వతాలన్నీ ఇక్కడే ఉన్నాయి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనివాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరుల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. ఖడ్గముతో పొడువబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. త్రొక్కబడిన పీనుగు వలెనైతివి. బిలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్న వాని వలె ఉన్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు. అది చాలా కష్టమైన ప్రవచన గ్రంథము. అయినా దేవుని ఆత్మచేత ఎందరూ నింపబడి ఉంటారో వారికి దేవుడే ఆత్మ ద్వారా ఇల్యూమినేట్ చేస్తాడు. సంగతులను వారికి బయలుపరుస్తాడు, అర్థం చేయిస్తాడు. మానవ జ్ఞానముతో దేవుని వాక్యాన్ని ఎవ్వరూ ఎప్పటికీ గ్రహించలేరు. ఒకవేళ గ్రహిస్తే
అక్షరానుసారమైన అర్థాన్ని తెలుసుకోగలుగుతారేమో కానీ దేవుని ఆత్మ ఎందుకు వీటిని రాయించాడో అనే విషయాన్ని అదే ఆత్మ కలిగిన వారు మాత్రమే తెలుసుకొనగలుగుతారు. లౌకిక ఆత్మ కలిగిన వారు ఎవరు దేవుని సంగతులను తెలుసుకోలేరు. ప్రారంభంలో మనం చూచాము, శ్రమపడిన యాకోబు సంతతి యందు దేవుడు జాలి పడతాడని. శత్రువు చేసిన కీడుకు దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. కొంతమంది ఈ మధ్య కొన్ని పోస్టులు పెట్టారు. ఏమనంటే, మీ దేవుడు ప్రేమ గలవాడని చెప్తారు కదా, అయితే వాళ్ళను చంపే వీళ్ళను చంపే ఈ దేశాన్ని నేను నాశనం చేస్తాను, అగ్ని కురిపించి వాళ్ళను దహించి వేస్తాను అని చెప్పాడు. ఇదెక్కడ ప్రేమ అని అన్నారు. వాళ్ళకు తెలుసుకోవాలి, వాళ్ళకి విషయం తెలియలేదు. దేవుడు పశ్చాత్తాపపడిన పాపిని క్షమించి రక్షిస్తాడు. పశ్చాత్తాప పడని పాపికి తప్పక శిక్ష విధిస్తాడు. ఆయన నిజంగా న్యాయవంతుడు అయితే పాపమునకు శిక్ష విధించాలి. పశ్చాత్తాపపడి బ్రతుకు మార్చుకున్న వారికి క్షమాపణ ఇవ్వాలి. ఒకవేళ ఒక క్రొత్త జడ్జి వచ్చాడు అనుకోండి, ఆ జడ్జి కేసులన్నీ కొట్టేస్తున్నాడు అనుకోండి, అందరూ అనుకుంటారు ఈ న్యాయమూర్తి లంచాలు బాగా రుచి మరిగి కేసులన్నీ కొట్టేస్తున్నట్టున్నాడు అని అనుకుంటారు. అతను ప్రమాదంలో ఉన్నాడు. అతను న్యాయమైన న్యాయమూర్తి అయితే విషయాన్ని బాగా పరీక్షించి తప్పు చేసిన వారికి తప్పక శిక్ష వేస్తాడు. అతను లంచగొండి అయితే తప్పు చేసిన వారందరినీ వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువు దేవుడు మనకిచ్చిన న్యాయాధిపతి. ఆయన పాపులందరినీ ఓర్చుకొని దీవిస్తూ ఉన్నాడు అనుకోండి, ఆయన లంచగొండి అవుతాడు. చందాలు తీసుకొని క్షమించడం. అయితే పాపికి శిక్ష విధించినప్పుడు ఇతరులకు భయం కలగాలి. ఏమైంది? అపోస్తలుల కార్యము 5వ అధ్యాయంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారే, అననీయ సపేరా. వాళ్ళు అబద్ధమాడినందుకు దేవుడు వారికి మరణశిక్ష విధించాడు. ఆ చివరిలో ఏమి రాయబడి ఉందంటే, ఈ విషయము విన్నప్పుడు సంఘములో ఉన్న మిగతా వాళ్ళందరికీ మిగుల భయము కలిగిందట. అంటే వెనకాల వారికి భయం చెప్పడానికి వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. చూచారా? అలాగే దేవుడు తప్పక పాపానికి శిక్ష విధిస్తాడు సుమి. పాస్టర్ని కూడా వదిలిపెట్టడు. 50 సంవత్సరాల ముదురు క్రైస్తవుని కూడా వదిలిపెట్టడు. దేవుడు ఎప్పుడు లంచగొండి కాడు. ఆయన అన్న మాటను తప్పక నెరవేరుస్తాడు. పాపమునకు శిక్ష ఉందని చెప్పాడు. అయితే పశ్చాత్తాపపడిన వారికి యేసుక్రీస్తు కృప మూలముగా క్షమాపణ ప్రకటించాడు. కనుక ఆయన ప్రేమగలవాడు. రెండవది, ఆయన తీర్పరి కూడా. ఆయన ఓన్లీ ప్రేమగలవాడని చూస్తే మనము నష్టపడతాం. ఆయన పాపమునకు శిక్ష విధించేవాడని కూడా మనం చూడాలి. 2వ వచనంలో పరదేశులు బబులోనీయులు వచ్చి కలుసుకుంటారని, ఇశ్రాయేలీలు వారిని దాసులుగా పనికత్తెలుగా స్వాధీనపరుచుకుంటారని, ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలను బాధించిన వారిని ఇప్పుడు శిక్షకు అప్పగిస్తాడని మనం చూచాం. మనల్ని బాధ పెట్టిన వారందరినీ దేవుడు ఒక సమయంలో శిక్షిస్తాడు. దేవుడు పెట్టబోయే రప్పించబోయే శిక్ష కోసం మన శత్రువులను మనము ఆయన చేతికి అప్పగించాలి. మనం పగ తీర్చుకోకూడదు. ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. మనము పగ తీర్చుకునేది కొంచెమే, కానీ దేవుడు పెట్టే పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది.
గనుక మనము వ్యసన పడకూడదు. దావీదు వ్యసన పడ్డాడు. ఏంటి? నీతిగా ఉండి నేను తరమబడుతూ ఒంటరిగా బాధలు పడుతున్నాను. నీతి తప్పిన సౌలు చక్కగా ఉన్నాడు. యథార్థవంతులు శ్రమ అనుభవిస్తున్నారు, దుష్టులు చెలరేగిపోతున్నారు. ఏంటి న్యాయం? దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు అనేది పెద్ద ప్రశ్న. మనకు అనిపిస్తుంది, దేవుడు అని నేను కష్టాలు పడ్డమేంటి, అపవిత్రులుగా పాపంతో అయోగ్యులుగా ఉన్న వాళ్ళు చెలరేగిపోవడం ఏంటి, న్యాయము లోకములో లేదా అనిపిస్తుంది. ప్రస్తుత కాలానికి దుష్టులు గడ్డి పువ్వు వలె చిగిరిస్తారు. ఆ గడ్డి పువ్వు సాయంత్రానికి ఏమవుతుంది? వాడిపోతుంది. కానీ దేవుడు ఆయన బిడ్డలను శ్రమల గుండా ప్రయాణం చేయించి ఉన్నతమైన భవిష్యత్తు కోసం దేవుడు వారిని సిద్ధపరుస్తాడు. ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళందరికీ దేవుడు కఠినమైన తీర్పు సిద్ధపరిచాడు. ఆ విషయాన్ని మనము 11 వచనాల వరకు చూసాము. దీనంతటి వెనుక సాతాను ఉన్నాడు. 9వ వచనంలో దేవుడు సాతానును పాతాళములో పడవేయునప్పుడు వాడు దానిలో ప్రవేశించుచుండగా పాతాళము కలవరపడి ప్రేతలను రేపుతుందట. పంపించిన వాడు నువ్వే ఇక్కడికి వచ్చావా అని. సాతానుతో ఏకీభవించిన భూరాజులు 10వ వచనంలో సాతానును చూచి నీవును మావలే ఏమైపోయావు? బలహీనుడు అయిపోయావా, మాబోటి వాడి వంటివి అయిపోయావా అంటారట. భవిష్యత్తులో జరగబోయే దాని గురించి దేవుడు ముందుగానే రాయించాడు. మనుషులు ఎవరినైతే కొలుస్తున్నారో వాళ్ళకి దిక్కు లేకుండా పాతాళములో ప్రజలతో పాటు వారు కూడా పడద్రోయబడినప్పుడు సామాన్య ప్రజలు ఆశ్చర్యపోయి నీవు మమ్మల్ని రక్షిస్తావని నిన్ను నమ్ముకుంటే నీవు కూడా మేముండే పాతాళం చోటుకు వచ్చావా అని ఆశ్చర్యపోతారట. అయ్యా అనుకుంటారు. ఇది ఒక ప్రవచనం. దేన్నైతే నమ్ముకున్నామో అది మమ్మల్ని రక్షింపలేకపోగా మాతో పాటు అది కూడా పాతాళంలో పడిపోయింది అయ్యో అని ఆశ్చర్యపోయేలా దేవుడు చేస్తాడు. తప్పక వాళ్ళకి శిక్ష ఉందని దేవుడు చెప్తున్నాడు. 11వ వచనంలో సాతాను మహాత్యము స్వరము పాతాళములో వేయబడిన, అక్కడ పురుగులు వ్యాపించాయి, కీటకాలు కమ్ముకున్నాయట. ఇలా దేవుడు వారిని ఎలా శిక్షిస్తాడో చెప్పాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఏర్పరచుకుంటాడు, జాలి పడతాడు, వారి కఠిన దాస్యాన్ని కొట్టివేస్తాడు. 5వ వచనంలో క్రూరముగా కొట్టిన కర్రను ఏం చేస్తాడు? విరగొడతాడు. వాళ్ళు 7వ వచనంలో నిమ్మళించి విశ్రమిస్తారు, పాడసాగుదురు అని. అయితే మనం ఎవరి గుంపులో ఉన్నామో తెలుసుకోవాలి. సాతాను, భూరాజులు, వాణ్ణి వెంబడించే వారంతా ఒక పార్టీ. ఇదేదో పొలిటికల్ పార్టీ ఉన్నట్టు వీళ్ళకి వాళ్ళకి ఎలా పడదో అలా ఒకళ్ళు ఓడిపోతారు, ఒకడు గెలుస్తారు, అలా అన్నమాట. సో ఇక్కడ దేవుడు, యేసుక్రీస్తు, ఆయన భక్తులు, వారిని వెంబడించే ప్రజలు. ఇక్కడ సాతాను, వాని దూతలు, వాణ్ణి అనుసరించే భూరాజులు, వాళ్ళను పూజించే ప్రజలు. ద గ్రేట్ అల్టిమేట్ డెస్టినీ విల్ బి ఎవర్ లాస్టింగ్. చివరికి వెళ్ళబోయే గమ్యానికి 2 గుంపులుగా అందరూ విడగొట్టబడతారు. బైబిల్ చెప్తుంది, మనం నమ్మాలి. బైబిల్ చెప్తుంది, మనము దానికోసం ఎదురు చూడాలి. మనం పాపం చేసే వారమైతే సైతాను పార్టీయే. త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, అబద్ధికులు, విగ్రహారాధికులు, వీళ్ళందరూ సాతానుతో పాటు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు. కొంచెం తాగినా, ఎక్కువ తాగినా త్రాగుబోతే. ఆహారం కోసం పళ్ళరసం తాగడం వేరు, కుళ్ళబెట్టిన దాన్ని
వైద్యం పేరుతో మత్తు కోసం సేవించడం వేరు. ఆల్కహాల్ త్రాగే వాళ్ళందరూ నరకంలో పడిపోతారని బైబిల్ చెప్తుంది. ఒక్కళ్ళని చంపినా హత్యే, 100 మందిని చంపినా హత్యే. అప్పుడప్పుడు చేసిన వ్యభిచారియే, రోజు చేసిన వ్యభిచారియే. కొంచెం త్రాగినా త్రాగుబోతే, ఎక్కువ తాగి రోడ్డు మీద పడిపోయినా త్రాగుబోతే. బైబిల్ చెప్తుంది, నేను నమ్ముతాను, ఆ జీవితానికి నేను దూరంగా ఉంటాను అని అనుకొని ఇతరులను మనం అగ్గిలో నుండి లాగినట్టు యువతలకు మనం లాగాలి. ఐదర్ దిస్ వన్ ఆర్ దట్ వన్. ఈ పార్టీయా ఆ పార్టీయా? దేవుని బిడ్డగా దేవుని భక్తిలో బైబిల్ చెప్పినట్టు చేస్తావా, లేక సాతాను చెప్పినట్టు ఉండి వాని గ్రూపులో ఉంటావా? దేవుని బిడ్డలకు పరలోకం, సాతాను అనుచరులకు, పాపం చేసిన వారికి దేవుడు పాతాళాన్ని ఇస్తాడు. దీన్ని మర్చిపోకూడదు, వానితో కలవకూడదు. ఈ లోకములో జీవించిన కాలములో మనం 2 గుంపులుగా ఉన్నప్పుడు భవిష్యత్తులో కూడా ఆ 2 చోట్లకి మనము వెళతాము. మరి ఆయన ఏర్పాట్లోకి రావాలి, ఆయనను మనం హత్తుకోవాలని మొదటి వచనంలో చూచాము. ఇంకా మనం 12వ వచనం నుండి మనం చదువుకుంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఇక్కడ లూసిఫర్ అనే మాట బైబిల్లో ఎక్కడ మనం చూడము. తెలుగు బైబిల్లో లూసిఫర్ అనే పదమే ఉండదు, ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా ఉండదు. కింగ్ జేమ్స్ వెర్షన్ అని ఒకే ఒక ట్రాన్స్లేషన్ కాపీలో మాత్రమే లూసిఫర్ అనే మాట మనం చూస్తాము. బైబిల్లో లేని పదాలు చాలా వాడుకలోకి వచ్చాయి. హల్లెలూయా అనే పదము బైబిల్లో తెలుగులో ఎక్కడ మనం చూడము, ఎక్కడో ఫుట్ నోట్స్లో తప్ప. యేసు ప్రభు అనలేదు, అపోస్తలులు అనలేదు. పరలోకములో జరిగే ఆ ఆరాధనలో ఉన్నట్టుగా 19వ అధ్యాయంలో యోహాను భక్తుడు చెప్పాడు. సో అది భూలోక ఆరాధన కాదు, పరలోక ఆరాధన. బైబిల్లో ఒకరికొకరు మరణాత, షాలోం, ప్రైజ్ ది లార్డ్ చెప్పుకున్నట్టు బైబిల్లో ఎక్కడ దాఖలాలు లేవు. వందనాలు చెప్పుకున్నారు, చెప్పమని ఆజ్ఞ ఇచ్చారు. కనుక మనం దానిలో ఉన్నట్టే మనం చేయాలి. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు పుట్టెను అనే నినాదాలు బైబిల్లో ఎక్కడా లేవు. అవి మనుషులు పెట్టినవి కనుక వాటిని మనం ఆచరించొద్దు. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయం అనడం తప్పు. బైబిల్లో ఎక్కడ అలా లేదు. ఆ ఆచారాన్ని మనం విడిచిపెడదాం. బైబిల్లో ఏమని చెప్పి దేవుణ్ణి స్తుతించమని పరిశుద్ధాత్ముడు రాయించాడో ఆ ప్రకారం మనం చేద్దాం. దేన్ని కలపొద్దు, దేన్ని తీసివేయొద్దు. బోధకులు చెప్పినట్టు చేయొద్దు. మనుషులు కల్పించిన పద్ధతులను మనం భక్తిలోకి తీసుకురావద్దు. ఖచ్చితంగా ఉందాం. నా ఇష్టం కాదు, మీ ఇష్టం కాదు, ఒక మిషన్ ఇష్టం కాదు. దేవుడు చెప్పినట్టు మనం చెయ్యాలంతే. యెషయా గ్రంథములో ఎందుకు ఇలా రాశాడంటే, బబులోను రాజు సాతాను ఆధీనములో ఉన్నాడు. పైన సాతాను, తర్వాత బబులోను రాజు, ఆ తర్వాత దేవుణ్ణి ఎరగని అన్యజనులు, వీళ్ళందరూ ఒక గుంపుగా ఉన్నారు. సాతానుకుండే ఒక దుర్గుణం ఏంటంటే గర్వము, అతిశయము. దేవుని కంటే కూడా ఎక్కువగా హెచ్చించుకోవడం. ఆ ప్రధాన కారణంగానే సాతాను పైనుండి కిందకు పడద్రోయబడ్డాడు. వాడు అదే పాపముతో మనుషులలో అతిశయాన్ని పుట్టించి దేవుని సంకల్పము, ఏర్పాటు నుండి కింద పడద్రోస్తున్నాడు. పడిపోవుటకు ముందు గర్వము ఉంటుందని బైబిల్ చెప్తుంది. వాడు ఏ దుర్గుణం వల్ల దేవుని సంకల్పములోంచి కింద పడద్రోయబడ్డాడో అదే పాపాన్ని మనుషులలో పెట్టి వాళ్ళను కూడా దేవునికి దూరం చేయడమే వాని యొక్క ఏకైక పని. పాపం వలన శిక్ష ఉంటుంది. వాడు చేసిన పాపం ఏంటి, వాడికి వచ్చిన శిక్ష ఏంటి అని మనం చూస్తే, వాడు జనములను పడగొట్టాడట. 12వ వచనంలో
వాడు పాడైపోతూ మిగతా వాళ్ళందరినీ, అదే వాడి యొక్క యుక్తి. క్రైస్తవ వ్యతిరేకులలో వాడు ప్రవేశించి వాడు దేవునికి విరోధంగా ఎలా ఉన్నాడో ప్రజలందరినీ కూడా దేవునికి విరోధంగా తయారు చేస్తున్నాడు. అదే వాడు చేసే పని. జనములను పడగొట్టాడు. 13వ వచనంలో, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును అని 14వ వచనంలో అని మనసులో అనుకున్నాడు. మీకు ఒక సత్యాన్ని చెప్పాలి. ఇప్పుడు పాపము అనేది క్రియలలో చేసేది మాత్రమే కాదు, దానికంటే ముందు మనసులో అనుకుంటాం. ఎప్పుడైతే అనుకుంటామో చేసేసినంత పని. ప్రభు చెప్పాడే, హృదయములో జరిగే వ్యభిచారము. హృదయములో వ్యభిచారం ఎలా జరుగుతుంది? తలంపులలో వచ్చే ఆ క్రియ ఆ క్షణమందే నీవు ఆమెతో హృదయములో వ్యభిచరించేశావు అంటున్నాడు. ఎంత సీరియస్ చూడండి ఈ మ్యాటర్. పూర్వకాలమందు చేస్తే తప్పు, దాన్ని ఎవరైనా చూస్తే రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ప్రభు క్రొత్త నిబంధన కాలములో చాలా ఉన్నతమైన విలువలను తీసుకొచ్చాడు. ఏంటంటే, హృదయంలో ఎప్పుడైతే తలస్తారో వెంటనే ఆ పాపము చేసినట్టే. క్రైస్తవ భక్తి హృదయ తలంపులను పవిత్రంగా ఉంచుకోవడమే. ఎప్పుడైతే హృదయములో పవిత్రత ఉంటుందో, పాపము చెయ్యకూడదు అనే నిశ్చయత ఉంటుందో, మన తలంపులు, మన చేష్టలన్నీ దానికి అనుకూలంగానే ఉన్నది. పాపము చేయాలనే తలంపు ఇక్కడ ఉంటే ఈ తలకు ఆర్డర్స్ పంపుతాయి. అప్పుడు ఈ తల అవయవాలకు పని చెప్తుంది, వెళ్ళు అని. ప్రతి అవయవము పాపములో పాలు పుచ్చుకుంటుంది. హృదయములో చెడుగు చేయాలనే కోరిక లేనప్పుడు ఇక తలంపులు ఆ విషయం గురించి ఆలోచన చేయవు. సో క్రైస్తవ నీతి ఎంత గొప్పదంటే, ఆలోచనలలో కూడా పవిత్రత కలిగి ఉండడం ఎంత గొప్పదో. ప్రభు భక్తి మార్గము చాలా ఉన్నతమైంది. మన క్రియలలో కాదు పవిత్రత, మన తలంపులలో, మన హృదయముల ఉద్దేశములో. దేవుడు హృదయ తలంపులను బట్టి ప్రతిఫలం ఇస్తాడు అనుకున్నప్పుడు మన క్రియలలో కాదు నీతి, మన ఆలోచనల్లో, మన ఉద్దేశాల్లో దేవుడు కోరిన నీతిని కలిగి ఉండాలి. మీలో ఎందరూ చెప్పగలరు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు లేక టీవీలో వాక్యం వినేవాళ్ళు, ఎస్ ఐ హ్యావ్ ఎ హార్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, యథార్థమైన హృదయముతో నేను ఉన్నాను, తలంపులలో కూడా నేను పాపము చేయట్లేదు, ఐ హ్యావ్ క్లీన్ కాన్షియన్స్ అని ఎవరైనా చెప్పగలరా? దట్స్ వెరీ హార్డ్ కదా. పాపము చేయకుండా ఉండడం ఈజీయే, కానీ పాపాన్ని తలంచకుండా ఉండడం బహు కష్టం. ఇదిగో దేవుడు దాన్నే సరి చేసుకోమంటున్నాడు. లూసిఫర్ సాతాను వీడు ఏం చేయలేదు, మనసులో అనుకున్నాడంతే. ఏమని? నేను ఆకాశానికి ఎక్కిపోయి, అంటే వాడు దేవుడు ఉండే సింహాసనము ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆయన ఆకాశ మహాకాశాల్లో ఉంటాడు. కనబడే ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్న ఆకాశము, ఇంకా పైన ఉన్నది మధ్యాకాశము, ప్రభు వస్తానన్నాడే అక్కడ. ఇంకా పైన ఆకాశ మహాకాశాలు ఉన్నాయి, అక్కడికి సాతాను ఎక్కి వెళ్ళలేదు, కానీ వెళ్ళాలని అనుకున్నాడట. నేను ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని, ఈ కుర్చీ అక్కడికి తీసుకుపోదాం అనుకున్నాడట. ఉత్తర దిక్కు సభా పర్వతం మీద కూర్చుంటాడు. వీడు పర్వతం ఎక్కుతాడట. వీడు
ఇంకా 14లో మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానముగా చేసుకొందును అనుకున్నాడట. చూడండి, వీడికి ఏదో తల దాచుకోవడానికి చోటు ఇస్తేనట యజమానుని బయటికి పంపిందట గుర్రం. ఉదయానికి వాడు బయట ఉన్నాడట. వాడిని సృష్టించింది దేవుడే. చాలామంది ప్రశ్నలు వేస్తుంటారు నాకు, దేవుడే సాతానులో పాపం పెట్టాడా అని. దేవుడు పెట్టలేదు, కానీ స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను వారు దుర్వినియోగం చేసుకున్నారంతే. మనల్ని కూడా యంత్రం వల్లే కట్టిపడేసి ఉంటే బాగుండు. మనకి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇవ్వడం వల్ల మనం ఇష్టమైన వేషాలు వేస్తున్నాం. దేవుడు కీ ఇస్తే నడిచేలా ఉంటే బాగుంటుంది. మనల్ని కూడా గొలుసుతో కట్టేసి ఉంటే ఆయన చెప్పినట్టు మనం నడుచుకునేలాగా, రోబోట్ యంత్రం ఎలాగైతే చెప్పినట్టు చేస్తుందో మనల్ని కూడా అలా దేవుడు చేసుకుంటే బాగుండు. స్వేచ్ఛ ఇచ్చి మనం పాడైపోవడానికి కారణమయ్యింది. 17వ వచనం చూడండి. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించాడట. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేశాడు. ప్రజల్ని చెరపట్టి వారి నివాస స్థలమునకు అంటే పరలోకానికి పోనీయకుండా వారిని ఆపాడు. 20వ వచనంలో దేశాన్ని పాడు చేశాడు, ప్రజల్ని హతమార్చాడు. అందుకనే శిక్ష ఏంటో చూడండి. 12వ వచనంలో ఆకాశము నుండి పడ్డాడు, తర్వాత నేల మట్టుకు నరకబడ్డాడు. 15వ వచనంలో పాతాళానికి, ఆ తర్వాత నరకానికి ఒక మూలకు త్రోయబడ్డాడు. ఫస్ట్ ఎక్కడికి? పాతాళానికి. పాతాళంలో చీకటి ఉంటుందా, వెలుగుంటుందా? చీకటి, బిలము. అగ్నిగుండంలో వెలుగు ఎందుకు ఉంటుంది? నిప్పులు, అగ్ని కనుక. సరే, ముందేమో పాతాళానికి, తర్వాత నరకానికి ఒక మూలకు త్రోయబడ్డాడు. 19వ వచనంలో సమాధి కూడా లేదట వాడికి. పారవేయబడిన కొమ్మ వలె ఉంటాడు. మనం ఏదైనా చెట్టు కొమ్మలు నరికి ఎలా డస్ట్బిన్లో పారేస్తామో ఎండిపోతుందో అలా అయిపోతాడు. దేవుడు వాడిని నరికివేస్తాడు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడతాడు. త్రొక్కబడిన పీనుగు వలె అయిపోతాడు. బిలము యొద్ద రాళ్ల వలె దిగిపోతాడు. బిలము అంటే పాతాళము. పాతాళ బిలము అంటే కటిక చీకట్లోనికి. పాతాళము ఎక్కడుంది అంటే బైబిల్ అంటుంది భూమి కింద పాతాళము ఉందని. సో ఒక సముద్రములో మధ్యలోకి వెళ్ళి ఒక బరువైన రాయిని విడిచిపెట్టామనుకోండి, ఆ రాయి సముద్ర అగాధములోకి అలా వెళ్ళిపోతుందో దేవుడు కూడా వాడిని పాతాళం యొక్క అగాధములోకి పడవేస్తాడు. దేవుడిచ్చిన ఆధిక్యతను వాడు పోగొట్టుకున్నాడు. అందుకనే వాడు పాతాళములో దిగిపోయి తర్వాత నరకములో పడిపోతున్నాడు. ఏంటి మనం నేర్చుకునే పాఠం అంటే, దేవుడు మనకు ఇచ్చాడు ఆధిక్యతలు ఎన్నో. ఆయన మందిరములో నిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు, వినుటకు చెవులిచ్చాడు, నిర్ణయం తీసుకోవడానికి మెదడిచ్చాడు, ప్రేమించడానికి గుండెనిచ్చాడు, ఆయన ఆజ్ఞలు గైకొనడానికి అవయవాలు ఇచ్చాడు. ఇన్ని ఆధిక్యతలు పొంది ఉండి కూడా మనము సాతాను వలె హెచ్చిపోతే దేవుడు పైనుండి కిందకు పడద్రోస్తాడు. దేవుని సంకల్పమును ఎరిగిన మీరు దేవుడిచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఎంతోమందికి లేదు, ఎంతోమందికి చెవుడు, వాళ్ళు వినలేరు. నీకు చెవులున్నాయి కానీ వినవు. ఎంతోమందికి పిచ్చి, మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది కానీ నీకు ఇష్టం లేదు. ఎంతోమంది అంగవైకల్యంతో ఉండి తమ కాళ్ళతో తాము నడుచుకొని చర్చికి రాలేకపోయారు. నీకు కాళ్ళు ఇవ్వబడ్డాయి, సర్వాంగాలు చక్కగా అమర్చబడ్డాయి. వాటి ద్వారా నీవు దేవుణ్ణి తెలుసుకోకపోతే అదిగో ఆ సాతానుకు పట్టిన గతే మనకు పడుతుంది. దేవుడిచ్చిన ఛాన్సెస్ని మనము దుర్వినియోగపరచుకోవడం అంటే ఇదే. పాపము చేసినందుకు కాదు, రేపొద్దున మనం ప్రభు ముందు నిలబడినప్పుడు
చేద్దామనుకొని ప్లాన్ చేసిన పాపాలకు కూడా దేవుడు తీర్పు విధిస్తాడు. ఒక స్నేహితుని ఇంట్లోకి ఒకతను వెళ్ళాడు. ఎంత పిలిచినా ఎవరు కనిపించలేదు. అతని కళ్ళు అతని ఆ బల్ల మీద ఉన్న ఉంగరం మీదకి వెళ్ళాయి. ఎవరు చూడలేదు కదా అనుకొని ఆ బంగారు ఉంగరాన్ని దొంగిలించడానికి చెయ్యి అలా పోనిచ్చాడు. ఈలోగా ఇంటి అతను బాత్రూంలోంచి బయటకు వచ్చి ఎవరు అంట వచ్చాడు. వెంటనే ఈ చెయ్యి ఉంగరం మీదకి వెళ్ళి చెయ్యి అక్కడున్న బుక్ మీదకి వెళ్ళి ఈ పుస్తకం చాలా బాగుంది, ఎక్కడిదన్నాడు. మీరు చెప్పండి, అతను దొంగ కాదా? అరే ముట్టుకోలేదు దాన్ని. ముట్టుకోకపోయిన దొంగేనా? తలంపు వస్తే దొంగ ఎలా అవుతారండి? అందరూ దొంగ తలంపులతోనే ఉంటారు కదా. అవకాశం లేదు కనుక చేయలేకపోయాడు. అవకాశం వచ్చి ఉంటే తీసేస్తును. ఈనాడు కన్యకలుగా వివాహ సమయానికి ఉండలేకపోవడానికి కారణం అవకాశం లేక చాలామంది పాపం చేయట్లేదు. కానీ అవకాశాలు ఉండుంటే, ఒంటరిగా ఉండే పరిస్థితులు ఉంటే ఈ పాటికి ఎప్పుడో క్రమం తప్పి దేవుని ఉగ్రతను పొంది ఉండేవారు. దేవుడు మంచివాడు, తప్పిస్తూ ఉంటాడు పాపం చేయకుండా మనల్ని. ఆయన చేసే మేలు రోగాలు పోగొట్టడం కాదు, భవిష్యత్తును కలల ద్వారా ముందు చెప్పేయడం కాదు, లేకపోతే బిల్డింగ్ మీద బిల్డింగ్ అప్స్టైర్ వేసుకొని ఏదో ఆయురారోగ్యాలతో హాయిగా బ్రతికింప చేయడం కాదు దేవుడు చేసే మేలు. పాపము చేయకుండా తన బిడ్డల్ని ఆయన కాపాడుతాడు. అంతకంటే గొప్ప మేలు ఏం కావాలి? సాతానేమో మనల్ని శోధించి మన చేత పాపం చేయించి దేవుని ఆశీర్వాదాలకు, తద్వారా పరలోక రాజ్యానికి వెళ్లకుండా వాడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు మరో ప్రక్క మనల్ని కాపాడుతున్నాడు. అనారోగ్యం నుండి కాదు సుమి, లేకపోతే శత్రు బాధ నుండి కాదు, పాపము చేయకుండా ఆయన మనలను కాపాడడం కంటే గొప్ప మేలు ఇంకొకటి ఏది లేదు. అది కావాలా మీకు? రోగం పోవడం కావాలా? 7 వారాలు నూనె ప్రార్థన చేసుకోండి, తగులాడండి నరకంలో పడి. రోగం తగ్గకపోయినా, అప్పులు తీరకపోయినా, లాజరు వలె దరిద్రత అనుభవించి దేవుడి కోసం కష్టాలు, బాధలు, హింస అనుభవించి దేవుని కోసం హతసాక్షి అయిపోయిన వాడిది పరలోక రాజ్యం. కానీ ఆయన నామాన్ని ఉపయోగించి ఈ లోకములో గర్విష్ఠులుగా జీవించడం కోసం కాదు. దేవుడు మనల్ని నిజంగా ప్రేమిస్తే పాపం చేయకుండా మనల్ని కాపాడునుగాక. అది అద్భుతం. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు పాపం చేయకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను, దేవునికి స్తోత్రం అని చెప్పగలగాలి. అబద్ధం ఆడకుండా నేను ఉన్నాను, పాపం చేయకుండా ఉన్నాను. ఎన్నో శోధనలు వచ్చినాయి, దేవుడు వాటిని అధిగమించే కృపను నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫాదర్. నేను నరకాగ్ని గుండానికి పోకుండా నన్ను మీరు కాపాడినందుకు నీకు స్తోత్రాలని దేవుణ్ణి స్తుతించడం ఎంత గొప్ప భాగ్యమో. అలా ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ ఆరాధించే గుంపుల్లో? ఇల్లు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, సంపద ఇచ్చావు, దేవుడు అంటాడు ట్రాష్ అంటాడు. ఆ బాల మీద ఉన్న లోపలేస్తారే, డస్ట్బిన్లో పడేస్తారే, ట్రాష్లో పడేస్తారే. తీయి, ఇది గొప్ప కాదు. అందరు కట్టుకుంటున్నారు ఇల్లు, నీ గొప్ప ఏంటి? దేవుడు లేనివాడే కడుతున్నాడు 10 అంతస్తులు, నీ గొప్ప ఏంటి? దేవుడు లేనివాడే హాస్పిటల్స్కి వెళ్ళి బాగుపడి వస్తున్నారు, నీ గొప్ప ఏంటి? దేవుడు లేనివాడే బాగా డబ్బు సంపాదించి అప్పులు తీర్చుకున్నాడు, గొప్పవాడుగా ఉన్నాడు, నీ గొప్ప ఏంటి? నేను చేసే మేలు అది కాదు. శ్రమలు సహించుకునే ఓర్పు, సహనాన్ని నీకు ఇస్తున్నాను, అది గొప్ప. పాపమును దాటవేసే జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, అది నీకు గొప్ప. సాతాను అహర్నిశలు ఎలా కష్టపడి పని చేస్తున్నాడో దేవుడు కూడా మనలను రక్షించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో. నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎంత మంచి స్టేట్మెంటో భక్తుడు చెప్పింది. ఇట్ ఈస్ దై వర్డ్
దట్ కీప్ మీ అవే ఫ్రమ్ కమిటింగ్ సిన్. నీ వాక్యమే నాకు లేకుంటే నేను ఎప్పుడో విచ్చలవిడిగా పాపం చేసి నరకానికి పాత్రునై ఉండేవాణ్ణి. దేవుని భయము మనల్ని పాపం చేయకుండా కాపాడుతుంది. టీవీల్లో వచ్చే బోధకులు చెప్పే మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది బైబిల్ చెప్పేది అది కాదు. ఒకతను ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడు, ఒకతను ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు లేడు. నీ ఉపవాసము, నీ ప్రార్థన అని అంటున్నాడు. నేను అన్నాను, తప్పు. మన క్రియలు ఆయన దృష్టిలో మురికి గుడ్డలు. నీ ప్రార్థన, నీ ఉపవాసం కాదు, అది దేవుని కృప నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది. నీ ప్రార్థన నీకు ప్రమోషన్ ఇస్తుంది, నీ ప్రార్థన నిన్ను అభివృద్ధిపరుస్తుంది, నీ ఉపవాసం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా అంటున్నాడు. నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ ధర్మ కార్యాలు దేవుడి దృష్టిలో మురికి గుడ్డలు ఇవన్నీ. అయ్యో నా క్రియలు కాదు నీ కృప అని ఏడవలసింది అనుకున్నాను నేను. ప్రజలు ఎంత తప్పుద్రోవ పట్టిస్తున్నారు బోధకులు. దేవుడు చేసే మేలు, సాతాను మనలను శోధిస్తున్నాడు. నీవు ఈ పండు తిను దినమున దేవదూతల వలె అయిపోతావు. యూ విల్ ఫ్లై ఇన్ ది స్కైస్. నీవు నాలా ఎగురుతావు చూడు. నీవు నేలను ఉండక్కర్లేదు. నీవు పశువుల వలె నీవు నేలను నడవనవసరం లేదు. నీవు దేవుడు వలె అయిపోకూడదని దేవుడు నీకు రెక్కలు లేకుండా చేశాడు. చూడు నేను ఎంత చక్కగా ఎగురుతున్నానో, నువ్వు కూడా ఎగరొచ్చు. నీవు కూడా దేవతల వలె అయిపోవచ్చు. కమాన్ ఈట్, తిను అనగానే ఆ దరిద్రపు హవ్వకు గొప్ప అయిపోవాలని ఆశ వచ్చేసింది. సాతాను ఏ కారణంగా అయితే పైనుంచి కింద పడద్రోయబడ్డాడో అదే కారణంగా హవ్వ, ఆదాములు ఏదెనులోంచి బయటకు నెట్టివేయబడ్డారు. ఈనాడు నువ్వు కూడా దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతావా? ఒకే ఒక కారణము, ఐహిక విచారాలు, ధనమోసం. ద ఓన్లీ రీజన్ దట్ వుడ్ కీప్ యూ అవే ఫ్రమ్ ది ప్లాన్ ఆఫ్ గాడ్, ది ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. నీ అతిశయము, నీ జ్ఞానము, నీ డాంబికము, నీలో ఉన్న పాపము నిన్ను అతిశయ వ్యక్తిగా చేసి దేవుణ్ణి కాక సాతానును హృదయములో చేర్చుకుని పెట్టి అతిశయం కలిగించి దీన మనస్సు లేకుండా చేసి నేను అనే భావాన్ని పెట్టి తద్వారా నిన్ను దేవుని నుండి దూరపరుస్తాడు. వాడి యుక్తిని నీవు గ్రహిస్తే వాని యుక్తిని నుండి నీవు బయటపడగలవు. దొంగోడు ఎలా ఉంటాడు? వాడు ఏ రకంగా మోసం చేస్తాడు దాన్ని మనం తెలుసుకోవాలి. ఆ ట్రైన్ స్టేషన్లో అంటించారు, ముందు పరిచయం చేసుకుంటారు, తర్వాత బిస్కెట్ ఇస్తారు, టీ ఇస్తారు, మీరు మత్తులోకి వెళ్ళిపోయాక మిమ్మల్ని దోచుకుంటారు. అపరిచితులు ఇచ్చిన తినుబండారాలు, టీ త్రాగొద్దు, జ్యూస్ తాగొద్దు, డ్రింక్స్ తాగొద్దు, జాగ్రత్త సుమి, దొంగలున్నారు జాగ్రత్త అనేది మనం తెలుసుకున్న మూలానే వారి ఉచ్చులో పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. తప్పు బోధకుల వెనకాల ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఈ భూరాజుల వెనకాల సాతాను ఉన్నాడు. క్రైస్తవ వ్యతిరేకుల వెనక ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. పాపం చేసే వారందరి హృదయంలో సాతాను ఉన్నాడు. వాని యుక్తిని మనం తెలుసుకుంటే వాని యొక్క ఉచ్చు నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. హౌ టు గార్డ్ యువర్ హార్ట్. పాపము చేయకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోగలమో మనం తెలుసుకోవాలి. అతిశయము వలన నష్టపోయిన వారెవరు? కొన్ని వాక్యాలు చూపిస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మంచి చెడ్డలను ఎరిగిన వారు అవుతారు, దేవతల వలె ఉంటారు. వాడు అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా? నిజం చెప్పాడు. ఎలా చెప్పగలరు? 7వ వచనం చదవండి. వాడు అన్నట్టు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయా లేదా? కళ్ళు తెరవబడ్డాయి. దిగంబరులని అంటే చెడ్డ తెలివితేటలు వాళ్ళలోకి వచ్చేసాయి. తర్వాత వారు దేవతల వలె అయిపోయారు, అంటే సాతాను వలె అయిపోయారు. 3 స్టేట్మెంట్స్
అవన్నీ రూపుదాల్చాయి. ఇప్పుడు చెప్పండి, వాడు అబద్ధం చెప్పాడు, నిజం చెప్పాడా? నిజమే చెప్పాడు. వాళ్ళని కన్విన్స్ చేయగలిగాడు. మీరు వాటిని తిను దినమున. ఈ 3 మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళని ఘనపరిచేవిగా ఉన్నాయి. ఈనాడు తప్పు బోధకుల్లో సాతాను ప్రవేశించి ఇదే చెప్పిస్తున్నాడు. ఆనాడు సర్పములో ప్రవేశించాడు ఎవరు? సాతాను. ఈనాడు బోధకుల్లో ప్రవేశించి నీ రోగాలు ఇప్పుడే తగ్గిపోవునుగాక అంటున్నాడు. వెంటనే అమ్మో నేను ఆరోగ్యవంతుణ్ణి అయిపోతానేమో, ఇక మళ్ళా వెళ్ళి పాపం చేయొచ్చు అనుకుని వెళ్ళిపోతున్నారు. ఆరోగ్యం ఎందుకో తెలుసా? పాపం చేయడానికి. సంపద ఎందుకో తెలుసా? మనల్ని దేవుడి నుండి దూరం చేయడానికి. సాతాను యుక్తులలో ఒక యుక్తి ఏంటంటే మనుషుల్ని ధనవంతులుగా చేయడం. దేవుని కృపలో ఒక భాగం ఏంటంటే మనల్ని ఆర్థికంగా దీనులుగా చేయడం. వాడు అంటాడు, కొందరు తప్పు బోధకులు ఏమని బోధిస్తారో తెలుసా? నీకు శ్రమలు అవసరం అంటారు. వాడి దృష్టిలో నేనే ఉన్నాను. నీవు ఇబ్బందుల్లోనే ఉండాలి, నీవు కష్టాలనే కొలిమిలోనే ఉండాలి అని బోధ చేస్తారు. నో నో నో, నీవు కష్టాల్లో ఉండడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఎక్కడ రోగమో అక్కడ చేపెట్టుకో. హల్లెలూయా. ఇప్పుడే. అది దేవుని చిత్తం కాదండి. మనము ధనవంతులుగా ఉండడం దేవుని చిత్తం కాదు. బైబిల్లో అన్నాడు, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను హానికరమగు పాపంలో పడిపోతారు. ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించరు. దేవుని మార్గమంతా ఒక రకంగా ఉంటే సాతాను మార్గమంతా దానికి వ్యతిరేకంగా వాడికి తెలుసు. మనల్ని నరకంలో తీసుకెళ్ళడానికి మనల్ని ఎంత ధనవంతులుగా అయినా చేయగలడు. మనల్ని నరకంలో పడవేయడానికి మనకి సంతోషం కలిగించే ఎలాంటి పాపములో కన్నా ఈజీగా మనల్ని తీసుకుని వెళ్తాడు. మంచి ఫ్రెండ్స్ని ఇస్తాడు, మంచి ప్రోస్పరిటీని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. ఎందుకు తెలుసా? ఆరోగ్యం బాగా పాపం చేయడానికి. అనారోగ్యంలో ఉన్నవాడు పాపం ఏం చేస్తాడు? ఏమో మనం రెచ్చిపోతామని దేవుడు ముళ్ళు పెట్టాడేమో. రష్యాలో దొంగతనం చేస్తేనట చెయ్యి నరికేస్తారట. దేవుడు కూడా నరికేస్తే బాగుండు, మరోసారి దొంగతనం చేయకుండా ఉంటాం. కనులు తెరవబడతాయి, మంచి చెడ్డలు ఎరుగుతారు దేవతల వలె. కనుక ఈ 3 మాటలు వారిని గర్విష్ఠులుగా చేయడానికి వాడు ప్లాన్ వేశాడు. దానియేలు గ్రంథంలో చూడండి, 4వ అధ్యాయం 28 నుండి 33 వరకు. 28 నుండి నెబుకద్నెజరు గురించి రాస్తున్నాడు. 29లో తన రాజధాని బబులోను నగరి యందు వాడు సంచరిస్తూ ఏమంటున్నాడు? 30వ వచనంలో, ఈ మహా విశాల పట్టణము నా బల అధికారము, నా బలము అధికారము, తర్వాత నా ప్రభావ ఘనత కనుపరుస్తానంటున్నాడు. నా రాజధాని నగరము నేను కట్టించినది కాదా, అంటే నా ఎఫర్ట్స్ కాదా, నా తెలివితేటలు కాదా అని తనలో తాను అవే మాటలు ఇక్కడ వాడి హృదయములో చేరి, నా నగరు, నా రాజధాని నేను కట్టించింది అని పైకి అనలేదు. పాపం అనేది చేసేదా అనుకునేదా? పాపం ఈ చేతులు ఏం చేసినాయండి? చేతుల్లో జ్ఞానం ఉందా? దాన్ని నడిపించే హృదయములో ఉంది అంతా. మెదడు తప్పు కాదు, అవయవాలు తప్పు కాదు. అవి వట్టి కానిస్టేబుల్స్ అనమాట. కానిస్టేబుల్కి ఏ పవర్ ఎలా ఉండదో ఎస్ఐ చెప్తేనే కానీ వీళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు బంట్రోతులు అంతే. కళ్ళల్లో ఏమీ లేదు, నోట్లో ఏమీ లేదు, చెవుల్లో ఏమీ లేదు, ముక్కులో ఏమీ లేదు, మెదడులో ఏమీ లేదు, కాళ్ళు చేతుల్లో కూడా ఏమీ. సమస్య ఎక్కడంటే దిల్మే. ఇది అసలు మంచి ఫ్యాక్టరీ, దొంగల ఫ్యాక్టరీ. ఇక్కడ తయారవుద్ది. గుండె నిండా ఏముంటుంది? రక్తం ఉంటుంది. రక్తములోనే పాప స్వభావము ప్రొడ్యూస్ అవుతుంది. కోరికలు అనేవి ఈ గుండెలోంచి బయటకు వస్తాయి. ఇక్కడ తయారైంది ఇక్కడికి వెళుతుంది. ఇక్కడ నుండి ఆర్డర్స్ వచ్చి అవయవాలకు వస్తుంది. కనుక శిక్షించవలసింది
ఈ అవయవాల్ని కాదు, వీటిని నడిపించే హృదయాన్ని శిక్షించాలి. లేక మారవలసింది అవయవాలు కాదు, ఏం మారాలి? హృదయంలో ఉన్న స్వభావము. 31వ వచనంలో రాజు నోట ఈ మాట ఉండగానే దేవుడు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు గడ్డి మేస్తావని చెప్పాడు. ద మూమెంట్ అంటే లోపల ఉన్న అతిశయము సాతాను గుండెలోకి వచ్చాడు. గుండెలో నుంచి మనస్సులో అనుకుంటున్నాడు, ఇక మనసులో తయారైంది నోటి ద్వారా బయటకు. మన గురించే చెప్తున్నాను, బయటోళ్ళ గురించి కాదు. నెబుకద్నెజరుకు ముందు ఎక్కడ మొదలైంది? సాతాను డైరెక్ట్గా హార్ట్లోకి వచ్చేసాడు. నీళ్లు లేని కుండలో గాలి ఉన్నట్టు దేవుడు లేని హృదయంలో సాతాను ఉంటాడు. గాలి పడింది అంటారే, గాలి అంటే ఎవరు? సాతానే. ఆ పక్క చక్కగా వేసి పెట్టారట మరి 7 దయ్యాలు, అదిగాక మళ్ళీ 7 దయ్యాలు వచ్చినాయట సంసారం చేయడానికి. భార్యలతో సంసారం చేస్తే పిల్లలు పుట్టరా, వాడు శానలా అయిపోతారు. ఇప్పుడు వాడు లోపలికి వచ్చాడు, ఆశ పెట్టాడు, అక్కడి నుంచి మెల్లగా తలలోకి వచ్చింది తలంపు. ఆ తలలో తలంపు నోటి ద్వారా మాట బయటకు. రాజు నోట 31 ఈ మాట ఉండగా, ఇంకా బయటికి రాలేదండి. కొందరు అంటారు కదా నోట్లో ఆడుతుంది బయటికి రావట్లేదని. అంటే క్రియేషన్ జరుగుతుంది, ఇక నోట్లోంచి బయటకు వస్తుంది అనమాట. వచ్చే ముందే దేవుడు ఆ రాజ్యాన్ని తన నుండి 33వ వచనంలో ఆ గడియలోనే అతనికి అలా సంభవించిందట. పక్షి వేల ఈకలు వచ్చినాయి, గోళ్ళు వచ్చినాయి. ఇక వాడు ఈ 2 చేతులు కూడా ఇలా పెట్టేసి ఒక జంతువు వలె అడవిలోకి పారిపోతున్నాడు. పారిపోయి జంతువులతో పాటు గడ్డిని. గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఎట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. క్షణములో నీ పరిస్థితిని దేవుడు అప్సైడ్ డౌన్ చేయగలరా లేదా? దీనికి కారణం మన క్రియలు కాదు కానీ మన క్రియ వెనుక ఉన్న తలంపులు. సరదాగా జోక్ చేసుకోవడం వేరు, ఇంటెన్షనల్లీ దానికోసం పాటుపడడం వేరు. ఇక్కడ హృదయంలో పాపం చేసే ఉద్దేశం లేనప్పుడు దేవుడు దాన్ని పాపంగా అనుకోడు. ఒక వస్తువును దొంగిలించడానికి నీవు ప్లాన్ చేశావు. ఒక వ్యక్తి సెల్ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటున్నారు. కొంచెం పిచ్చుడు, దాన్ని వాడడం తెలియదు, దాని మీద కూర్చోవడం అక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అతనికి ఒక పాఠం నేర్పడానికని తన స్నేహితుడు ఏం చేశాడంటే ఆ సెల్ ఫోన్ కాలు కింద పెట్టాడు. అంటే చైర్ మీద వదిలేసి వెళ్ళిపోయాడు, కాలు కింద పెట్టాడు అనుకోండి. ఇప్పుడు అతను ఫోన్ కోసం వెతికేసుకుంటున్నాడు. దేవుడి దృష్టిలో ఇతను దొంగ? చెప్పండి. ఇందాక చెప్పిందేమో పట్టుకోలేదు కానీ వాడు దొంగ. ఇప్పుడు పట్టుకున్నాడు కానీ ఎవరు కాదు? దొంగ కాదు. గంట సేపు వెతికాడని ఏడుపు వచ్చేసింది, నా ఫోను. గంట అయిన తర్వాత నీ ఫోన్ ఇస్తాను, నాకేమి ఇస్తావని అడిగాడు. ఎంతో కొంత ఇస్తాను, నా ఫోన్ ఎక్కడుంది చెప్పు. నాకు డబ్బు వద్దు కానీ ఒక మాట ఇయ్యి, ఇంకెప్పుడు ఫోన్ ఎక్కడా విడిచిపెట్టనని మాట ఇయ్యి అని చెప్పి ఆ ఫోన్ అతనికి ఇచ్చాడు. ఇతను దాచిపెట్టడం, తెలియనట్టుగా మౌనంగా ఉండడం, ఇది అబద్ధం కాదు, ఇది మోసం కాదు, ఇది దగ కాదు, కుట్ర కాదు. దేవుడు చూచేది ఉద్దేశ్యము. ఏం చెప్పండి? ది మోటివ్ బిహైండ్ ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ప్రతి క్రియ వెనుక ఒక ఉద్దేశము ఉంటుంది. నీ క్రియను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడు కానీ నీ క్రియ వెనుకున్న ప్రతి ఉద్దేశాన్ని దేవుడు చూచి దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీ ఇంటెన్షన్స్ మంచిగా ఉంటే ఏం చేసినా తప్పు లేదు. నీ ఇంటెన్షన్, నీ ఉద్దేశం తప్పైతే నీవు క్రియ చేయకపోయినా నీవు పాపిగానే నిర్ధారించబడతావు. ఆ గడియలోనే దేవుడు అతనికి పశు స్వభావం ఇచ్చాడు, పాక్కుంటూ వెళ్ళిపోయాడు. మీకు కూడా గోళ్ళు బాగా పెరగాల,
గోళ్ళు పెంచే వాళ్ళు క్రైస్తవులు కాదు, జుట్టు పెంచే మగవాళ్ళు క్రైస్తవులు కాదు. వానికి ఈకలు పెరిగిపోయినాయి, గోళ్ళు పెరిగిపోయినాయి. ఇంకా వాడు పశువుల్లాగా మెట్లు దిగి వాడు అడవిలోకి నిన్ను కూడా అడవిలోకి వెళ్ళాలని నీకు ఆశ ఉంటే చెప్పు. శాటన్ రెడీగా ఉన్నాడు, గుమ్మం దగ్గరే ఉన్నాడు, నీ గుండె గుమ్మం దగ్గర, ఎప్పుడు వద్దామా అని. ఏమంటే దేవుడు నిన్ను పశువుగా చేయడానికి పెద్ద కారణాలు కావాలా? నీ హృదయంలో ఏమనుకుంటావో అదే ప్రతిఫలం నీకు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో దావీదు గురించి వ్రాయబడి ఉంది. దావీదట ప్రజల్ని లెక్కించడానికి పూనుకున్నాడట. 24:3లో ఈ కోరిక వచ్చిందట. రాజు గట్టిగా ఆజ్ఞ ఇచ్చాడు. 10వ వచనంలో దావీదు మనస్సు కొట్టుకుందట. నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేనెంతో అవివేకినై దానిని చేసి తిని అని దేవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుమని మనవి చేయను. నీ దగ్గర ఒకవేళ బంగారం ఉంటే బంగారాన్ని లెక్క పెట్టుకున్నావు అనుకో, ఎంత ఉందో. గోళ్ళు వచ్చేస్తాయి, ఈకలు వచ్చేస్తాయి. ఇక 4 కాళ్ళతో నీవు అడవిలోకి పారిపోతావు. అడవి అంటే లోకమే, షాపింగ్కి వెళ్ళడం అనమాట. గడ్డి తినడం అంటే అపవిత్రమైందంతా చేయడం. హామానుకు కూడా సాతాను వచ్చాడు. వాడు ఏమన్నాడు? ఏయ్ మొర్దెకై, నాకు సాష్టాంగ నమస్కారం చేయవేవరా? నాకు నమస్కారం చేయని వాడిని ఊరు తీసేద్దాం అంటే వీడికి సాష్టాంగ నమస్కారం చేయకపోతే చంపేస్తారట. అంటే వీళ్ళు కూడా ఎవడు వెళ్ళిపోయాడు? కొందరు ముదర క్రైస్తవులు ఇది నాకు వందనాలు చెప్పుద్దో లేదు చూద్దామని చూస్తారు. అంటే వాళ్ళలో ఎవరున్నారు? లూసిఫర్ గారు వెళ్ళిపోయాడు అనమాట లోపలికి. హిజ్కియా గురించి రాయబడి ఉంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32:25లో గర్వించి తన వద్ద ఉన్నవన్నీ అందరికి చూపిస్తున్నారట. కొందరు ఇల్లు కట్టుకుంటారు, రా చూపిస్తాను రా, ఇది బెడ్రూమ్ బాగుందా, ఇది మా కిచెన్ బాగుందా, ఇది మా హాల్ బాగుందా అని వచ్చిన వాళ్ళందరికి ఇదే పని, గైడ్ చూపించినట్టు. అంటే చూసావా నేను ఎంత పెద్ద ఇల్లు కట్టానని చూపించడం అనమాట. హిజ్కియా అదే పని చేసి నష్టపోయాడు. అన్య రాజులందరికీ చూపించి నేను చూడండి ఎంత బంగారం సంపాదించాను, నేను చూడండి నా అంతస్తులు ఎలా పెంచుకున్నాను అని చూపించారట. ఎవరైతే చూట్టాకు వచ్చారో వాళ్ళ దొంగిలించుకుని వెళ్ళిపోయేలా దేవుడు చేశాడు. జాగ్రత్త సుమి, బంగారము కలిగి ఉండుట తప్పు కాదు, కానీ దాన్ని బట్టి అతిశయించడమే తప్పు. హేరోదు అలాగా అయిపోయాడు, చంపుతాను అనుకుని ఆడి చచ్చాడు. హృదయ తలంపుల పాపము గురించి మీకు చెప్దామనుకున్నాను. దేవుడు గర్విష్ఠులను తప్పక దీనులుగా చేస్తాడు. సో నేను ప్రభువుని, మీరు నన్ను వెంబడించే శిష్యులు. మీరు నేనేం చెప్తే అది చేయడానికి, నా అడుగుజాడల్లో మీరు నడుచుకోవడానికి నా వెనుక ఉన్నారు. నాలా పోజ్ పెట్టండి ఇలా, ఓకే. అయితే కొంతకాలానికి ఏమవుతుందంటే మీలో వాడు విలన్ గాడు వస్తాడు. ఎవరు? సాతాను. వచ్చినప్పుడు నన్ను వెంబడించడానికి ఇష్టం లేకుండా మీరు మెల్లమెల్లగా నన్ను క్రాస్ చేసుకుంటూ ఇలా పక్కకు వస్తారు. రండి దాటిపోవడానికి. అంటే నేను ప్రభువుని, ఈయన నన్ను వెంబడించే ఒక శిష్యుడు. ఈయన ఏం చేస్తున్నాడంటే అప్పటి వరకు దీన మనసుతో ఉండి నా వెనక ఉన్న వ్యక్తి తనలో అతిశయము గర్వము రావడం వల్ల నన్ను అధిగమించి నా నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఊరుకుంటాడా? ఆయనని ఇలా తిరిగాడు అనమాట, ఇలా ఓకే, ఇలా తిరిగి ఇక్కడ ఇలా కొట్టాడు, కాళ్ళు విరగొట్టి నన్ను అధిగమించకుండా నా నుండి దూరంగా వెళ్ళిపోకుండా ప్రభు అతని కాళ్ళు విరగొట్టి వెంబడించే దీనత్వాన్ని అతని హృదయంలో ఉంచాడు. ఇప్పుడు ఎప్పుడైతే కాళ్ళు విరిగిపోతాయో అప్పుడు అతిశయం కూడా విరిగిపోతుంది. అప్పుడు చచ్చినట్టు బుద్ధి వచ్చి నేను అధిగమించను, నీకంట ముందు వెళ్ళను, నీ వెనక ఉండే దీనత్వంతో నేను వెంబడిస్తానని చెప్పి ఆ దీనత్వం ఆయనలోకి వస్తుంది. ఇప్పుడు నిలబడండి. ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. అతిశయం గురించి, గర్వం గురించి వినడం కానీ నేర్చుకోవడం కానీ మనకి ఇష్టం ఉండదు. కారణం ఏంటో తెలుసా? మనం అతిశయపరులం కనుక. మీరు ఎవరిక్కడ అతిశయపరులు అంటే ఎవరైనా చేయెత్తుతారా? కానీ మనల్ని నరకానికి పంపే ఒక గొప్ప దుర్గుణము ఐ ఆమ్ డూయింగ్ ఆల్ రైట్ అనుకోవడమే. నేను బానే ఉన్నాననే అతిశయము ఒక్కటే మనల్ని పైనుండి కిందకు
పడవేస్తుంది. ప్రభు కాలంలో కూడా శాస్త్రులు పరిసయ్యులు వచ్చారు. పాపులందరూ వచ్చి ప్రభు పాదాల దగ్గర ఉండి ఏడుస్తూ పశ్చాత్తాపపడి క్షమాపణ పొంది వెళుతుంటే వీళ్ళు రాకుండా దూరంగా ఉండి, మేము నీతిమంతులం ఎందుకంటే కానుక ఇస్తున్నాం, మేము నీతిమంతులం ఎందుకంటే మేము ప్రార్థనలు చేస్తున్నాం అని వాళ్ళు చేసే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల వల్ల, వాళ్ళ క్రియల వల్ల వాళ్ళు నీతిమంతులం అయిపోయాం అనుకున్నారు. వాళ్ళందరూ సిగ్గుపరచబడ్డారు. ప్రభు అన్నాడు, మీకు చెవులు ఉన్నాయి కానీ మీరు గ్రహించరు. అంతా తెలుసు అనుకునే వాళ్ళు ఎప్పటికీ ఏమీ గ్రహించరు. గర్వం అంటే అదే, అతిశయం అంటే అదే. మరి నేనే ఆ అహంకారిని, ఆ గర్విష్ఠిని నేనే, సాతాను నా హృదయాన్ని ఇప్పటి వరకు వాడుకున్నాడు అని అనుకోవాలి. కనుక మన క్రియలను బట్టి మనుషులు గర్విష్ఠులను అంటారేమో కానీ మన క్రియల వెనుక ఉన్న ఉద్దేశము గొప్పది దేవుడు చూస్తాడు. సామెతలు 16:5 గర్వహృదయులందరూ ఆయనకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనుందరు. మనం గర్విష్ఠులుగా ఉండి శిక్షింపబడడం మంచిదా, దీనులుగా ఉండి దేవుని కృపను పొందడం మంచిదా? చెప్పిన వాళ్ళందరూ దీనులు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.